అందులో కొట్టుకొని ఈత నాకు రాదు, కొట్టుకొని పోయే పరిస్థితిలో ఎవరో చూసి కాపాడితే బ్రతికి బయటపడ్డాను. ఆ తర్వాత యుఎస్లో ఉద్యోగ నిమిత్తం వెళ్ళాను. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారదాము అన్న ఆ ప్రక్రియలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో నాకు ఇంటర్వ్యూ జరిగింది. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలి, ఏ కంపెనీకి వెళ్దాము అని నిర్ణయించుకుంటుండగా మా నాన్న ఇచ్చిన సజెషన్ ప్రకారం ఉన్న కంపెనీలోనే ట్రాన్స్ఫర్ అయితే ఏమైంది, ట్రాన్స్ఫర్ చేసిన దగ్గరికి వెళ్ళొచ్చు కదా, నేను అక్కడ తీసుకెళ్ళింది వాళ్ళే కదా అని అంటే ఉద్యోగ ప్రయత్నాలు విరమించుకొని వరల్డ్ ట్రేడ్ సెంటర్ అది ఇది అనేసి వెళ్ళలేదు. ఆ తర్వాత జరిగింది సెప్టెంబర్ 11 2001లో ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోవటం, అది ఒక రకంగా దేవుడే నన్ను తప్పించాడు అనేసి నేను భావించాను. అక్కడికి వెళ్ళి ఉంటే అందులో ఉండేవాడిని ఏమో నేను కూడా అనేసి. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రమాదం అవన్నీ అయిపోయినాక ఇండియా వచ్చేద్దామని నిర్ణయించుకొని బయలుదేరుతుంటే అప్పుడు విమానాలు కూలిపోయి చెప్తా ఉండేవి. అది వసం విభిన్నలాడిన వాళ్ళు కూలుస్తున్నారా లేకపోతే అవంతట అవే ఏదో సాంకేతిక సమస్యల వల్ల కూలుతున్నాయా తెలియదు, కానీ నేను ఏ విమానం అయితే ఎక్కాలో ఆ ముందు రోజు బయలుదేరే అదే విమానం, అదే ఎయిర్లైన్స్, అదే టైము, అది ప్రయాణం ప్రారంభంలోనే అది కాలిపోయింది. అది ఒకరోజు ముందు జరిగి ఉండొచ్చు, వెనక జరిగి ఉండొచ్చు. అక్కడ కూడా దేవుడు నన్ను తప్పించాడు. గత అన్నిటికంటే ప్రమాదకరమైంది పెళ్లి అని చాలా మందికి తెలుసు. నాకు పెళ్లి కుదిరింది. అయితే ఆ ప్రమాదం ఏంటి అని అంటే హైదరాబాద్ నుంచి నందిగామ బస్సులో మా అన్నయ్య విషయం అనే నేను బయలుదేరి వస్తున్నాము. వెనక నుంచి 2వ సీట్లో 3వ సీట్లో మేము కూర్చొని ఉన్నాము. సూర్యాపేట ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వెనక నుంచి ఒక లారీ గుర్తింది, మా బస్సునే గుర్తింది. అయినా కానీ దేవుడు కాపాడాడు. ఆ రీతిగా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని విషయాలలో ప్రాణాపాయ పరిస్థితులు వచ్చి పోవలసిన పరిస్థితులు కూడా దేవుడు బయటికి లాగి, ఆరోగ్యం బాగోని పరిస్థితులు వచ్చినప్పుడు ఈ రీతిగా రకరకాల ప్రమాదాలు, రకరకాల మోసాలు అన్నిటి నుంచి దేవుడు నన్ను తప్పించి ఈ రీతిగా సజీవుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడానికి కృప చూపించాడు. పెళ్ళి అవుతుందని కానీ, పిల్లలు కలుగుతారని కానీ, ఈ రీతిగా మీ అందరి ప్రేమ నేను పొందుకునేవాడుగా ఉండగలుగుతానని కానీ నాకేమీ ఎలాంటి అంచనాలు లేకుండే, అయినప్పటికీ ఏదేమైనప్పటికీ దేవుని కృప వల్లనే నేను ఈ రీతిగా ఉండగలిగాను, మీ ప్రేమని పొందుకోగలిగాను. సంతోషం. అయితే చాలామంది నా గురించి కొన్ని సంగతులు పంచుకున్నారు వాళ్ళకి తెలిసిన మట్టుకు. అయితే ఒకవేళ మా నాన్నగారు ఉంటే నా గురించి ఏం చెప్పేవాడు అన్న దాని గురించి ఆలోచన చేసినప్పుడు నాకు వచ్చిన చిన్న తలంపు మీతో పంచుకోవాలి అనేది నా ఆశ. అయితే ఒకటి అంటే మీరు నన్ను చూశారు కాబట్టి మీకు తెలుసుంటుంది, పాటలు పాడగలను, అయితే గాయకుడిని కాదు. వాక్యం చెప్పగలను, అయితే ప్రసంగికుడిని కాదు. భాషలు మాట్లాడగలను, తర్జుమా చేయగలను, అయితే పండితుడిని కాదు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయగలను, కానీ శాస్త్రవేత్తని కాదు. దేంట్లోనూ సంపూర్ణ సిద్ధి నేను పొందలేదు, దేంట్లో కూడా నేను గెలవలేదు. మా నాన్న 2 పేర్లతో నన్ను పిలిచేవాడు. 2 ముద్దు పేర్లు ఉండేవి నాకు. ఒక పేరు అందరికీ తెలుసు, ఒక పేరు ఎవరికి తెలియదు, నాకు తప్ప. ఆ ముద్దు పేరు ఏంటంటే, ఒకటి పెద్దయ్య అని పిలిచేవాడు, చాలా మందికి అది తెలుసు, మా బంధువులకి, మా అన్నదమ్ములకి అందరికీ తెలుసు. ఇంకొక పిలుపు ఉంది, ఆయన ఏమని పిలిచేవాడంటే విద్యార్థి అని పిలిచేవాడు. అంటే ఇవేవి కాదన్నా కదా, నేనేంటి అని అంటే కేవలం నేను ఒక విద్యార్థిని. ఏం నేర్చుకున్నాను ఇప్పటి వరకు అని అంటే మా నాన్నగారి దగ్గర నుంచి కష్టపడి పనిచేయటం నేర్చుకున్నాను. రెండవది మన బంధువుల్ని, తోబుట్టుల్ని ప్రేమించాలి అనేది నేర్చుకున్నాను. మూడవది బాధ్యతాయుతంగా ఉండటం ఎట్లానో అది నేర్చుకున్నాను. అయితే మా తమ్ముడు ముల్లర్ మాట్లాడుతూ మేమందరం ఎంజాయ్ చేశాం, మా అన్నయ్య ఎంజాయ్ చేయలేదు అని చెప్పడం జరిగింది. అయితే అది వాస్తవం కాదు. ఎందుకంటే
ఎంజాయ్మెంట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. నా ఎంజాయ్మెంట్ వేరు, మా తమ్ముళ్ళ ఎంజాయ్మెంట్ వేరు. నా ఎంజాయ్మెంట్ ఏంటి అంటే నేర్చుకోవడం నా ఎంజాయ్మెంట్. తర్వాత బాధ్యతల్ని కష్టపడి నిర్వర్తించడం నా ఎంజాయ్మెంట్. అంచేత నేనేదో కష్టపడి తమ్ముళ్ళని పైకి తెచ్చాను, అది చేశా ఇది చేశా అనేసి వాళ్ళు ఏదో ప్రేమతో చెప్పారు, కానీ నాకు అది ఏది కూడా కష్టం అనిపించలేదు. ఎందుకంటే చేసిన పని ఏది నేను కష్టం అనుకొని చేయలేదు, ఇష్టపడి చేశాను. బరువు అనుకొని చేయలేదు, బాధ్యత అనుకొని చేశాను. కనుక దేవుడు నేను చేసే పనుల్లో తన కృపని ఉంచి మేలు చేస్తూ ఈ రీతిగా కాపాడుతూ వచ్చాడు. దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి, ఆత్మీయులైన మీ అందరిని బట్టి, శ్రేయాభిలాషులందరిని బట్టి, దేవజనులు దేవరాజు గారి లాంటి వారి ప్రోత్సాహము, నడిపింపు, మీ అందరి ప్రేమల మూలంగానే ఈ రీతిగా ఈ రోజున అందరం కలిసి ఆనందించగలిగాం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మిమ్మల్ని అందరినీ, కొంతమందిని చాలా కాలం తర్వాత చూడటం జరిగింది. మిమ్మల్ని అందరినీ చూడటం నాకెంతో సంతోషకరం. ఈ రీతిగా నా జన్మదినాన్ని జరుపుకోవటంలో, ఆనందంలో మీరు కూడా పాలు పంచుకొని ఆ సంతోషాన్ని సంపూర్ణ చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించును గాక.